జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానంలో గురువు సూర్యుడు ఉండటం మూలంగా ధనపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఆయన దృష్టి రాహు మీద ఉన్నది. రాహు దృష్టి సింహరాశిలో ఉన్న కుజుడి మీద పడబోతోంది. మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి, విభేదాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు 29వ తారీఖు వరకు వ్యయ స్థానంలో ఉంటారు. ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు మీ వ్యయ స్థానం నుంచి శుక్రుడి సొంత ఇల్లైన వృషభ రాశికి వస్తారో అప్పటి నుంచి 29వ తారీఖు నుంచి మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ముఖ్యంగా ఎవరికైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో శని భగవానుడు ఉన్నారు. మీ లగ్నానికి పరమయోగకారకుడు. ధనపరంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. కెరియర్ పరంగా బాగుండబోతోంది. ఈ వారం అనేది మీకు రావాల్సిన ప్రమోషన్స్కి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.